చూడండి కాకరకాయ ముక్కలు, చింతపండు, కారం, తాలింపు గింజలు వేగినాయి, ఉల్లిపాయలు గింజలు వేసి మగ్గాక మంచిగా పులుసు పిండేసి ఇప్పుడు బెల్లం కూడా వేసి సరిపడినంత బెల్లం వేసేసి కదా ముందుగా. బెల్లం సరిపోలేదండి, కొంచెం చక్కెర కూడా సరిపోలేదు, అది క్లిప్పింగ్ మిస్ అయింది. ఇవన్నీ వేసి చక్కగా మగ్గనివ్వాలన్నమాట. పులుసు కాకపోతే పులుసు ముక్క పట్టుకున్నట్లుగా ఉంటే సేపు చిక్కబడాలి, చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. తింటే చాలా బాగుంటుంది. కొంచెం చేదు అనిపిస్తుందేమో కానీ మంచిగా కొత్తులాడుతూ ఉడుకుతూ ఉండాలన్నమాట. పులుసు అయితే చూసారా, ఇప్పుడు ఇంకా కొంచెం పలచగా ఉంది. ఇంకొంచెం సేపు బాగా చిక్కబడనివ్వాలి, బాగా మంచిగా కొత్తులాడి పులుసు అంతా ముక్కలకు పట్టినట్లుగా వస్తుంది. అప్పుడు చాలా టేస్ట్. కొంచెం మగ్గించుకుందాం. చూసారా ఎప్పుడైతే చూసారా, ఇప్పుడు చూడండి ఇలా దగ్గరగా పులుసు అలా చిక్కగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది వేసుకొని వేడి అన్నం తింటే ఎంత కమ్మగా ఉంటుందో కాకరకాయ పులుసు. టేస్టీ అయిన కాకరకాయ పులుసు రెడీ అండి. బాయ్ అండి. వేడి అన్నంలో మంచిగా తినొచ్చు. చూసారా, ఇది గిన్నెలో, స్టీల్ గిన్నెలో అయితే తీసి పెట్టాను.